యశోద హాస్పిటల్లో న్యూరో మానిటరింగ్ సాంకేతికతతో సంక్లిష్ట వెన్నెముక కణితి విజయవంతంగా తొలగింపు. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సాంకేతికతలో ముందుంది. అత్యాధునిక న్యూరో మానిటరింగ్ సాంకేతికత సహాయంతో వెన్నుముక D5, D6, D7 స్థాయిలో ఉన్న సంక్లిష్ట కణితిని విజయవంతంగా తొలగించడంలో సఫలమయ్యామని వైద్యులు తెలిపారు. యాదగిరిగుట్టకు చెందిన కల్లెం ఆండాల్ 65 సంవత్సరాలు 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ తీవ్రమైన పెరెస్థేసియా, చర్మంలో జల్లుమనడం మరియు నడవడంలో ఇబ్బందులతో 3 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్ కిరణ్ మాట్లాడుతూ, ఇంతకు ముందు పూర్తి కణితి తొలగించడానికి విఫలమైన నేపథ్యంలో మా వైద్య బృందం ఈ సవాల్ను స్వీకరించి ఆమెకు పరిష్కారం అందించారు. ఆపరేషన్ సమయంలో న్యూరో మానిటరింగ్ సాంకేతిక సహాయంతో కణితిని జాగ్రత్తగా విడదీయడం జరిగింది. వెన్నెముకను అతుకుని ఉన్నందున ఈ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగించాల్సి వచ్చింది అన్నారు. డెంటేటెడ్ లిగమెంట్ వద్ద సున్నితంగా కుట్లు వేసి కణితిని కత్తిరించడం జరిగింది. మొత్తం ప్రక్రియలో న్యూరో మానిటరింగ్ ఉపయోగించి ఎటువంటి నరాల నష్టం లేకుండా కణితిని పూర్తిగా తొలగించామన్నారు. ఈ విజయవంతమైన సర్జరీ ద్వారా ఆండాల్ గారికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. కట్టింగ్ ఎడ్జ్ సాంకేతికతతో విశేష నైపుణ్యం కలిగిన మా వైద్య బృందం ఈ విప్లవాత్మక చికిత్సను అందించడం యశోద హాస్పిటల్స్ కట్టుబాటు మరియు సేవా నిబద్ధతకు ఒక సాక్ష్యమని తెలిపారు. నేను డాక్టర్ కేఎస్ కిరణ్ సీనియర్ మోస్ట్ న్యూరో సర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ అండి. సో ఈ రోజు మేము ఇక్కడ ప్రెస్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ కేస్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆండాలు అనే పేషెంట్ మా ఓపీకి వచ్చారు. సో ఓపీకి వచ్చిన తర్వాత మేము చూసింది ఏంది అని అంటే, ఆల్మోస్ట్ 3 times బయట ఆపరేట్ చేశారు. సో 3 times ఆపరేట్ చేసి 4th టైము ఆ బాధ భరించలేక రోజుకి సిమ్టమ్స్ అంటే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడము, నడక కొంచెం కష్టం కావడము, ఇవన్నీ దాంతో మా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత కేస్ స్టడీ చేసాం. అసలు ఈ 3 times ఆపరేట్ చేయడానికి కారణం ఏంది, అసలు ఎందుకు పేషెంట్కి సిమ్టమ్స్ ఎందుకు రిలీవ్ కాలేదు అనే దాని మీద మేము మొత్తం ఎంఆర్ఐస్ అన్నీ చేసుకొని పాత ఎంఆర్ఐలు అన్నీ చూసి చేసాం. అంటే యాక్చువల్లీ డార్సల్ మొత్తం స్పైనల్ కార్డ్లో సర్వైకల్, డార్సల్, లంబార్ అని అంటాం. సో డార్సల్ లెవెల్ అనేది చాలా క్రిటికల్ ప్లేస్ అనమాట. సో ఆ ట్యూమర్ ఏంటంటే కార్డ్కి అంటే వెన్నపూస దానికి ముందుంది. సో ఎప్పుడైనా ట్యూమర్స్ వెన్నపూస వెనకాల అంటే మనకి ఈజీ అప్రోచబుల్ ఏరియాలో ఉంటే ఈజీగా కార్డ్కి డ్యామేజ్ కాకుండా తీయచ్చు. సో ఇది ఏంటంటే కార్డ్కి ముందుంది ట్యూమర్. సో మనము కార్డ్ని రిట్రాక్ట్ చేసి లేదంటే దాన్ని పుష్ చేసి ముందుకు వెళ్ళడం వల్ల కాలు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాని మూలంగానే వాళ్ళు సర్జరీ మొత్తం కంప్లీట్ ట్యూమర్ చేయలేకపోయారు. అంటే 3 times ఆపరేట్ చేసిన పీస్ మీల్గా కొద్దిగా తీసి అసెసిబుల్ ఏరియాస్ ఏవే ఉన్నాయి తీసేశారో, ఇన్అసెసిబుల్ ఏరియాస్కి ఏవి ఉన్నాయో అది వదిలేసి వచ్చారు. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ సిమ్టమ్స్ అట్లనే ఉన్నాయి. సో నెక్స్ట్ పాయింట్, ఈ ట్యూమర్ మాకు కూడా ఛాలెంజింగ్ కేసు ఉంది. అంటే పేషెంట్ కాలు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నీ. సో మేము అన్నీ చెప్పి చేసాం. చూడండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ రోజుకి ఇంకా కాలు పడిపోయి బెడ్ మీద పడిపోవడం కంటే మనం రిస్క్ తీసుకొని చేయగలుగుతామని. సో ఈ కాన్ఫిడెన్స్ మాకు ఎందుకు వచ్చిందంటే, మా దగ్గర న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అంటాం. సో న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అంటే మేము పేషెంట్ మత్తులో ఉన్నప్పుడు సర్జరీ చేస్తున్నప్పుడు మనకి వీక్నెస్ ఏది ఉందో మనకి మొత్తం మానిటర్లో తెలిసిపోతుంటాయి. అంటే వేవ్స్ వస్తుంటాయి. SCCPs, MEPs అంటాం. అంటే కాళ్ళకి అన్ని వైర్స్ అన్నీ పెట్టేసి అన్నీ పెట్టి స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే రికార్డింగ్ అంతా లైవ్గా చూసుకుంటూ చేస్తాం. సో ఇక్కడ మేము కొత్త టెక్నిక్ ఒకటే చేసాము. అంటే కొత్త టెక్నిక్ ఏంటంటే, ఆ డెంటెడ్ అంటే స్పైనల్ కార్డ్కి పక్కన లిగమెంట్స్ ఉంటాయి, దాన్ని హోల్డ్ చేసే లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్ని కట్ చేసి స్పైనల్ కార్డ్ని కొంచెం ఫ్రీ చేసి దాన్ని సూచర్ వేసాం సైడ్స్కి. అంటే మనకి లిగమెంట్కి సూచర్స్ వేసి స్లోగా స్పైనల్ కార్డ్ని కెనాల్ లోపల నుంచి బయటికి తెచ్చాం. సో దానివల్ల ఏంటంటే, సో కొద్దిగా ట్రాక్షన్ చేస్తున్నప్పుడు మానిటర్స్ చూస్తున్నాం. సో అక్కడ వేవ్స్ అన్నీ ఏం డౌన్ కావట్లేదు. సో అట్లనే చేసుకుంటూ మధ్యలో ఒకసారి వేవ్స్ కొంచెం డౌన్ అవుతుంటే ట్రాక్షన్ తగ్గించి మొత్తం స్పైనల్ కార్డ్ని కెనాల్ నుంచి బయటికి తెచ్చి ఆల్మోస్ట్ 5 x 5 centimeters గడ్డని మొత్తం తీసి మళ్ళీ స్పైనల్ కార్డ్ని స్పైనల్ కెనాల్లో పెట్టేసి నీట్గా సూచర్ చేసి వచ్చాం. సో దానివల్ల మా ఆండాలు గారికి ఏంటంటే కాలు పడిపోలేదు. సో ఒకవేళ మనకి న్యూరో మానిటరింగ్ సిస్టమ్ లేదు అంటే ఎంత ట్రాక్షన్ ఇవ్వాలి, స్పైనల్ కార్డ్ని ఎంత బయటికి రొటేట్ చేసి తీయాలనే కాన్ఫిడెన్స్ ఉండదు. కొంచెం ట్రాక్షన్ ఎక్కువ పడినా కాలు పడిపోయే అవకాశం ఉంది. సో ఈ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ ఉండడం వల్ల స్పైనల్ కార్డ్ని కెనాల్ నుంచి బయటికి ఈజీగా తీయగలిగాం. సో కుట్లు ఎక్కడ డెంటెడ్ లిగమెంట్ పైన తీసుకొని రొటేట్ చేసుకొని ఆల్మోస్ట్ ట్యూమర్ పొట్ట భాగంలో అంటే వెనకాల నుంచి ముందు వరకు వెళ్ళి ట్యూమర్ మొత్తం తీసి కొంచెం మంచి రిజల్ట్ ఇవ్వగలిగాం. సో దీనివల్ల
ఆండాల్ గారికి కాళ్ళు తిమ్మిర్లు అన్నీ తగ్గిపోయినాయి, వీక్నెస్ కూడా ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు నడవగలుగుతుంది. కొంచెం బ్యాలెన్సింగ్ ఒకటి ఉంది, అది కూడా కొంచెం మంచి ఫిజియో చేయడం వల్ల అది కూడా సెట్ అయిపోతుంది. లేదండి, అంటే ఇప్పుడు మా దగ్గర ఏంటంటే సపరేట్గా మేము అన్ని చోట్ల ఉన్నారు, కానీ మేము సపరేట్గా డిఎం న్యూరో అనస్థిషా చండీగఢ్ నుంచి సీనియర్ మోస్ట్ డాక్టర్ని పిలిపించుకున్నాం ఇక్కడ. అంటే డిఎం అంటే ఇప్పుడు అనస్థిషా లోపల మామూలు అనస్థిషా ఉంటుంది, అంటే న్యూరో అనస్థిషా అంటే స్పెషల్గా డిఎం మీద ట్రైనింగ్ చేసి కోర్స్ చేసి డిఎం డిగ్రీని సంపాదించుకుని వచ్చిన అనస్థిషాని సీనియర్ మోస్ట్ని పెట్టుకున్నాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మానిటర్ చేస్తుంటారు, మేము సర్జరీ చేస్తున్నప్పుడు వాళ్ళు మానిటర్ చేసి మాకు అలర్ట్ చేస్తుంటారు. ఈ టెక్నిక్స్ అన్ని మేము చూసుకుంటూ ఉంటాం ఎక్కడక్కడ ఏమైనా ఉంటే. సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఎం న్యూరో అనస్థిషియా అండ్ న్యూరో సర్జరీ యాజ్ ఎ టీమ్గా చేయగలుగుతామండి. సో ఇంతకుముందు యాక్చువల్లీ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇట్లాంటి కేసెస్ ముందు కూడా చేసాము, కానీ ఏంటంటే చేస్తున్నప్పుడు కొంతమందికి వీక్నెస్ వచ్చి 6 months టైం పట్టింది వీక్నెస్ ఇంప్రూవ్. అంటే ఒకటి వెన్నపూసలు ఏంటంటే ఆబ్వియస్ మనం కార్డ్ని డ్యామేజ్ చేయకుండా ట్రాక్షన్ వల్ల వచ్చే వీక్నెస్ మళ్ళీ సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ బెడ్ మీద ఉండి యూరిన్ బాత్రూమ్ అంతా బెడ్ మీదనే ఉంచుకొని అన్నీ చేసుకునేవి పాతకాలంలోనే. కానీ ఇప్పుడు ఏంది అంటే లేటెస్ట్ ఇది ఉండడం వల్ల పేషెంట్ బెడ్ మీద ఉండే అవకాశం లేదు, ఇమీడియట్గా నెక్స్ట్ డే మొబిలైజ్ చేసుకొని అన్నీ చేసేసుకొని చూసేసుకుంటాం. అండాలు అది యాదగిరిగుట్ట. నాకు ఆపరేషన్ కాకముందుకు పట్టుకోకుండా నడవలేకపోయినా, ఇప్పుడు మంచిగానే ఉన్నా, పర్వాలేదు. 6 నెలలు మందులు వాడినా సార్, తగ్గలేదు. 6 నెలలు మందులు వాడినా, నీకేం కాదమ్మా, నీకు 6 నెలల్లో మంచిగా అవుతావు, నువ్వు ఇదివరకు ఎట్లా నడిచినావు అట్లా నడుస్తావు, నీకు భయపడేది ఏం లేదు, నేను చేస్తానన్నాడు. సార్ దగ్గరికి వచ్చిన 6 నెలలన్న కాడ 4 రోజులలో నా అంతా నేను మామూలుగా నడిచేసిన, నొప్పి ఇట్లా ఏం లేదు, నా పని నేను చేసుకోగలను. అంటే ఇప్పుడు చూడండి, గడ్డలు 2 రకాలు, ఒకటి క్యాన్సర్ గడ్డ, ఇంకొకటి నార్మల్ గడ్డ. ఇది నార్మల్ గడ్డనే, కానీ అది అబ్నార్మల్ ప్లేస్లో ఉండడం వల్ల మనకి స్పైనల్ కెనాల్ చోటే తక్కువ. అంటే ఆ కెనాల్ లోపల మీకు కార్డ్ ఉంటుంది, వెన్నపూస ఉంటుంది, దాని నుంచి నరాలు కూడా ఉంటాయి. సో ఆ చిన్న స్పేస్ లోపల ఇంత పెద్ద ట్యూమర్ రావడం వల్ల ఇబ్బంది అనమాట. ఒక్కసారి తీసేసామంటే రేడియేషన్ కూడా అవసరం ఉంటుంది. అంటే సక్సెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు వెళ్ళి పీస్ మీల్గా తీసుకుంటూ వస్తే పేషెంట్కి ఇబ్బంది ఉంటుంది. ఇట్లాంటి గడ్డలు మొత్తం తీయగలిగితే మనకి ఏంటంటే లైఫ్ బ్రతికినంత సేపు కొంచెం మంచిగా ఉంటుంది. వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే ఇది నార్మల్ గడ్డ కాబట్టి. అంటే చూడండి, అకార్డింగ్ టు బుక్ కానీ లేకపోతే మేము చదివిన ప్రకారం కానీ ఎన్నో 20-30 ఉన్నాయి. కొన్ని దానికి ఎందుకు వస్తుంది అనే దీని కూడా లేదు. అంటే ఒకటి జీన్ అంటారు, అంటే మన జీన్ లోపల కొంచెం ఆ నరం సంబంధించిన పొర నుంచి వచ్చే కొన్ని కణాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ కణం నుంచి వచ్చే గడ్డ అనమాట, అదొకటి జీన్ అంటారు. ఇంకొకటి ఏంటి అని అంటే కొంచెం ఎక్స్పోజర్స్ అంటారు, కెమికల్ ఎక్స్పోజర్స్ ఇవన్నీ అంటారు. అట్లాంటివి ఎన్నో అని ఉంటుంది. అంటే మనం ఏది స్పెసిఫిక్గా అని చెప్పలేము, కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్న దానికి వీళ్ళ కెమికల్ ఎక్స్పోజర్ ఏమి ఉండదు, ఇది ఉండదు, మోస్ట్లీ జీనే అనుకుంటాం. వాళ్ళలో వెనకల బోన్స్ ఉంటాయి, ముందు బోన్స్ ఉంటాయి, ఈ బోన్స్ మధ్యలో ఇవి ఉంటాయి, పక్కన పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి. సో క్రిటికల్ ఆపరేషన్ ఇది. అంటే నీట్గా ప్లేన్, అంటే ప్లేన్ డిసెక్షన్ కూడా 4వ సారి సర్జరీ అంత ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అన్ని అతుక్కొని ఉంటాయి. సో కట్ చేస్తున్నప్పుడు ఏది వెన్నపూస ఏందనేది మనకి అర్థం కాదు. ఒక్కొక్కసారి వెళ్ళి ఓపెన్ చేసి వెన్నపూసని కూడా కట్ చేసేస్తారు. సో ఇట్లాంటి కేసు ఏంటంటే 4వ సారి ఆపరేషన్, లోపలంతా ముద్ద అయ్యి అతుక్కొని ఉంటుంది. సో దాన్ని నీట్గా ప్లేన్ అంతా చూసుకొని, ప్లేన్ అంతా డిసెక్ట్ చేసుకొని, వెన్నపూసని ఐడెంటిఫై చేసి, ఆ లిగమెంట్ని ఐడెంటిఫై చేసి, దాన్ని కట్ చేసి, దాన్ని రొటేట్ చేసి ముందుకు వెళ్ళడము అంత ఛాలెంజింగ్ కేసు అనమాట, అంత ఆషామాషి కేసు కాదు. అనస్థిషియా డాక్టర్, సీనియర్ సిస్టర్స్, మా సిస్టర్స్ ఆల్మోస్ట్ 7-8 hours పట్టేది, కానీ లక్కీగా మాకు 5 hours అయిపోయింది. న్యూరోమోటర్ సిస్టమ్ ఉండడం అంటే డిసెక్షన్ ఫాస్ట్గా చేస్తాం. అక్కడ ఏమైనా వేవ్స్ చేస్తుంటే మా హ్యాండ్స్ని మేము స్లో చేసేసుకుంటాం.